పురా లోకల్. నేను మీ హేమమాలిని. అండ్ ఈ రోజు ఫ్రైడే చాలా సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. అందులో వన్ ఆఫ్ ద మూవీ అలనాటి శ్రీరామచంద్రుడు అనే మూవీ గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చెప్పేద్దాం అనుకుంటున్నాను. తర్వాత బాధ పెడుతుంది. ఆ తర్వాత మనం జాగ్రత్తగా చూసుకుంటామని అనిపించిన తర్వాతే నేచరే మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్. అండ్ చాలా రోజులు వచ్చింది కదా యూత్ఫుల్ ఎంటర్టైనర్, ఒక లవ్ స్టోరీ, ఒక ప్యూర్ లవ్ స్టోరీని చూసైతే చాలా గ్యాప్ వచ్చిందని చెప్పొచ్చు. అలాంటిది ఇంత అద్భుతమైన సినిమాని మనకి కొత్త డైరెక్టర్ అయినటువంటి ఆకాష్ రెడ్డి గారు డైరెక్ట్ చేశారు. రిటన్ అండ్ డైరెక్టర్ బై ఆకాష్ రెడ్డి. అండ్ ఇందులో కొత్తగా మనకి కృష్ణవంశీ అనే ఒక యాక్టర్ పరిచయం అయ్యారు, హీరో ఆఫ్ ద ఫిలిం. అండ్ మోక్ష ఇస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఇంత మంచి సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అనొచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనొచ్చు, వాట్ నాట్ ఎంత బాగున్నాయంటే సినిమా అలా వెళ్తూ ఉంటే పాటలు కూడా హాయిగా వెళ్తూ ఉన్నాయన్నమాట. అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చింది శశాంక్. సో మరి ఆయన కొత్తనా లేదంటే ఆల్రెడీ ఫిలిమ్స్ చేశారా లేదా అన్నది నాకైతే తెలియదు, కానీ బట్ మ్యూజిక్ మాత్రం అద్రిపోయిందని చెప్పొచ్చు. అండ్ ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోతే ఇందులో మనకి నోన్ యాక్టర్స్లో సుధా గారు ఉన్నారు, అలాగే బ్రహ్మాజీ గారు ఉన్నారు, ఇలా కొంతమంది అయితే నోన్ యాక్టర్స్ ఉన్నారు. కమిడియన్ వెంకటేష్ కూడా ఉన్నాడు అనమాట. సో ఈ నగరానికి ఏమైందితో కమిడియన్గా వచ్చినటువంటి వెంకటేష్ కూడా ఇందులో వన్ ఆఫ్ ద కమిడియన్ రోల్ ప్లే చేస్తాడు. అలా అక్కడక్కడ మనకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ అయితే కొత్త కాస్టింగ్ తోటే డైరెక్టర్ వెళ్ళడం జరిగింది. సో ఏంట్రా స్టోరీ అంటే సింపుల్గా చాలా అంటే స్టోరీ చెప్పడం కన్నా కూడాని ఆయన తీసుకెళ్లిన విధానం, డ్రైవ్ చేసిన విధానం అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. డైరెక్టర్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా చూసుకోవచ్చు, మేకింగ్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ అయితే చాలా చాలా బాగుందండి. సింపుల్గా ప్లాట్ చెప్పాలంటే ఒక అబ్బాయి చాలా అంటే లైక్ ఇంట్రోవర్ట్ అయిన అబ్బాయి ఒక ఎక్స్ట్రోవర్ట్ అయిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయికి తాను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒక సిచ్యువేషన్ వస్తుంది, చెప్పే సిచ్యువేషన్. సో ఆ చెప్పే సిచ్యువేషన్ వచ్చేటప్పటికి తనకు ఒక చిన్న ఇంకొక సిచ్యువేషన్, ఒక ఇబ్బంది కలిగి చెప్పాలనుకున్నది చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ సమ్ ఇన్సిడెంట్స్ వల్ల లైక్ ఎక్కువ రివీల్ చేయకూడదు కాబట్టి సిచ్యువేషన్ సమ్ ఇన్సిడెంట్స్ అని చెప్తున్నాను అనమాట. సో హీరోయిన్ ఒక టఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మొత్తానికి హీరో వెళ్ళి హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఎలా రియాక్ట్ అయింది, ఆ తర్వాత హీరో ఎందుకు తనని తాను నేను మోసం చేస్తున్నాను అని ఫీల్ అవుతున్నాడు. ఐ లైక్ సినిమా మనం ట్రైలర్ చూసుకుంటే కనుక నేను మంచిగా తిరిగినప్పుడు తను నా ప్రేమని చూడలేదు, పట్టించుకోలేదు. సో ఇప్పుడు నేను మోసం చేశాక, నేను అబద్ధం చెప్పాక నన్ను ప్రేమిస్తుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి హీరో సతమతం అవుతూ ఉంటాడనమాట. సో మొత్తానికి చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా గ్రిప్పింగ్గా, చాలా కనెక్టింగ్గా ఉందండి. ప్రతి కాలేజ్ స్టూడెంట్స్ దాంట్లో మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. మన కాలేజ్ లైఫ్ని దాటొచ్చిన వాళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు. అంత బాగున్నాయి. హీరో అయితే ఎక్కువ శాతం లైక్ బెల్లంకొండ గణేష్ లాగా కనబడుతూ ఉంటాడు ఫ్రేమ్ మొత్తం చూసినప్పటికీ. తను కొత్త, అతను కడప పర్సన్ అనమాట. అయితే చాలా ఇద్దరు కొత్తలు అయినప్పటికీ కూడా ఎంతో అద్భుతంగా నటించారని చెప్పొచ్చండి. ఎక్కడా కూడా వీళ్ళకి వంకలు పెట్టడానికి అయితే లేదు, అంత బాగా నటించారు. అండ్ హీరో కూడా డబ్బింగ్ తనే చెప్పుకున్నాడు. కడప యాస అయినప్పటికీ కూడా న్యూట్రల్ తెలుగులో బాగానే మాట్లాడి చాలా వరకు చాలా బాగా పికప్ చేశారని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ అయితే అదిరిపోయింది. అంటే ఎక్స్ప్రెషన్స్ పరంగా కానీ, యాక్ట్ చేసే విధానం కానీ, ఆ మెచ్యూరిటీ లెవెల్ అన్నది చాలా బాగా కనపడుతుంది. లక్కీ లక్ష్మణ్ అనే సినిమాలో సోహెల్తో పాటు కూడా ఈమె నటించింది యాక్చువల్లీ ముందే. సో షీఈస్ లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ దాన్ కృష్ణవంశీ. సో కానీ కృష్ణవంశీ కూడా చాలా చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు కూడా కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కూడా చాలా బాగా మేకింగ్ చేశారని చెప్పొచ్చు. బట్ ఏంట్రా ఫ్లాస్ అంటే, సో ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అయిపోయింది. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం కన్ఫ్యూజన్తో కూడినటువంటి ఎండింగ్ని ఇచ్చారు అన్న ఫీలింగ్ అయితే లిటిల్ బిట్ మనకు వచ్చేస్తుంది. బట్ ఓవరాల్గా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనొచ్చు, మంచి లవ్ స్టోరీ అనొచ్చు. ప్యూర్ లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే కనుక మస్ట్ వాచెస్లో అలనాటి రామచంద్రుడు అయితే ఉంటుంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ నియరెస్ట్ యువర్ థియేటర్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.